నమస్తే. నిజాయితీ నైన్ ఛానల్కి మరి ముఖ్యంగా ఏదైతే మా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు, మా ఛానల్ యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమాశలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ భారతనాథ్ మహారాజ్. ఈరోజు మన యొక్క ఛానల్లో ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తిని మనం ఎందుకు ఇంటర్వ్యూ చేయవలసి వస్తుంది, అసలు ఆ వ్యక్తి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనం ముందుగా పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు పెరుమత్స కరుణాకర్ అండి. మీరేం చదువుకున్నారు? నేను బీకామ్ ఎల్ఎల్బి చేశానండి. అచ్చా. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అచ్చా. మీరు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటంటారు? నేను న్యాయవాదిగా చేస్తూ మానవ హక్కుల పరిరక్షణ అనే సమితిలో పేద ప్రజలకు కానీ అణిగారిన వర్గాలకు కానీ సేవ చేయాలి, మానవ హక్కుల కల్పనలో నా వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో నాకున్న ఒక వ్యక్తికి ఒక మంచినీళ్ళు దాహం వేసేటప్పుడు నా దగ్గర ఉన్న ఒక 2 గ్లాసులతో ఇస్తే 10 మందికి సరిపోదు. అదే సముద్రమే నా దగ్గర ఉంటే 10 మందికి మంచి చేయగలన ఉద్దేశంతో నాకు ఒక పవర్ కావాలి. నేను చేసే సేవలకి నేను ఒక మనిషిని ఒక రక్షించే ప్రయత్నంలో కానీ కాపాడే ప్రయత్నంలో చేసేటప్పుడు ఇక రాజకీయ నాయకులు ప్రోత్బలంతో, ఫోన్ కాల్స్తో, కులబలం, దరబలంతో విడిపించుకొని వెళ్ళేటప్పుడు ఆ పవరే రాజకీయంతో కలిపి నాతో ఉంటే ఇంకా మంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. సార్, మీరు రాజకీయాల్లోకి రావడం తప్పైతే కాదు, చాలా మంచి అభిప్రాయం, మీ యొక్క మనసు కూడా చాలా మంచి గోల్ ఎంచుకున్నారు, తప్పైతే కాదు. కానీ మీరు ఏదైతే సమాజ్వాదీ పార్టీ ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరికి తెలియనటువంటి తరుణం. ఈ పార్టీ కాకుండా వేరే పార్టీలోకి వెళ్తే మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని నెరవేరుతారు కదా. మీరు అనేది కరెక్టే. 1982-83 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు సమయంలో మా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 36 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ బియ్యం పథకాలు అప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన రూపకల్పనలో మా ములాయం సింగ్ యాదవ్ గారు వారి యొక్క అభిప్రాయాలతో కలిపి అప్పుడు పటిష్టంగా ఆంధ్రప్రదేశ్లో స్నేహపూర్వక భావం ఉంది. ఇది పాత పార్టీయే, కొత్త పార్టీ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సామాన్య యువకులు టికెట్లు ఇచ్చి, హిజ్రాలకు టికెట్లు ఇచ్చి, రైతులకి టికెట్లు ఇచ్చి, కార్మికులకు టికెట్లు ఇచ్చి ఒక యువకులకి మాలాంటి యువకులను ప్రోత్సహిస్తూ మాకు ఈ పార్టీ అవకాశం ఇచ్చిందండి. సో మీరు ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఇంత మంచిగా ఇచ్చామని మీరు చెప్తున్నారు. ఒక్కలనే గెలుస్తారంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడు కూడా గెలిపోవడం కాదు, ప్రశ్నించడం. ముందు ఓటమి వెనక విజయం వస్తుంది. మేము అందరూ కూడా నిరూపించుకుంటున్నాం. ఈరోజు ఏ పార్టీ అయినా సరే డబ్బులు లేకుండా, ప్రోద్బలం లేకుండా మేము పోటీ చేస్తున్నామని దమ్ముంటే చెప్పగలరా? మేము ధైర్యంగా చెప్తున్నాం. మాకు సమాజ్వాదీ పార్టీ ఇచ్చిన మా పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మా భావాలు తెలుసుకొని, మా భావాలు చెప్పి కొత్త వాళ్ళు రావాలి, రాజకీయ సభల్లో యువకులు కూర్చోవాలి. మీరు సామాన్యులకు అవకాశం ఏమి చెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చే అవకాశాన్ని బట్టి మా యొక్క రాజకీయ పార్టీల ఎదుగుదల, మా యొక్క భవిష్యత్తు ఎదుగుదల ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింటే ప్రజలకు ఆలోచన మారాలి, కొత్త వాళ్ళని ఎంచుకోవాలి. ఈజీగా మీకు చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే క్రికెట్ ఆడేటప్పుడు ఒక 11 మంది ఆడుతారు. ఎంతోమంది భారతీయులందరూ క్రికెట్ని వీక్షిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 2 పార్టీలే ఆడుతున్నాయి. ఒకరు బౌలింగ్ చేస్తున్నారు, ఒకరు బ్యాటింగ్ చేస్తున్నారు. అందుకే సామాన్య ప్రజలు, యువకులు, ఉత్సాహవంతులు, చదువుకునే వాళ్ళు ఈరోజు చట్టసభల్లోకి రాబోతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రయత్నం వెనక విజయం ఏదో రోజు వస్తుంది. మీరు అన్నదానికి ఏదో రోజు విజయం అయ్యి మా సామాన్యులందరూ కూడా చట్టసభల్లో కూర్చుంటారు. మీకు ఏదో చెప్తున్నారు. సో మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ప్రజల విషయానికి వస్తే ప్రజలు మాకు డబ్బు ఇస్తే ఓటేస్తాం. ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏ రాజకీయ నాయకుడైనా అని చెప్పి వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయారు. కాబట్టి వాళ్ళు మార్చడం కష్టం, మేము మారమంటున్నారు. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? లేదండి, ప్రజలు ఎప్పుడు అమాయకులు. వాళ్ళు తెలియక వీళ్ళు ప్రోద్బలంలో పడిపోతున్నారు తప్ప డబ్బు ఇస్తే ఓటు వేస్తామని లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన మారుతుంది. ఈరోజు ప్రజల ఆలోచన మారిపోతుంది. ఈ విధంగా 1-2 సార్లు అవ్వచ్చు, కానీ ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచన శక్తి పెంచుకున్నారు. ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకున్నారు. ప్రతి పరిస్థితిలో కూడా టెక్నాలజీ మారిపోతుంది. మీరు అన్నిది ఏంటంటే అప్పుల్లో ఒక మొబైల్ కానీ ఏది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కానీ పురుషుడు కానీ అందరి దగ్గర మొబైల్ ఉంది. ప్రతిది కూడా వీక్షిస్తున్నారు. వాళ్ళు ఓటు వేస్తారు. వాళ్ళు ఓటు ఆలోచించుకొని కొత్త వాళ్ళకి వేస్తారండి. సో మీరు చెప్పింది చాలా బాగుంది. ఏదైతే మీ పార్టీ సింబల్ ఏదైతే అసలైన సింబల్ సైకిల్ గుర్తు, మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి సైకిల్ ఏదైతే ఉంది ఇక్కడ మాకు 6% ఓటింగ్ ఉండాలండి. ఆ సింబల్ రావాలంటే లేదు. కాబట్టి సైకిల్ మేము అడిగేటప్పుడు సైకిల్ సీక్వెల్గా సైకిల్ తన పదంతో ఉంది కాబట్టి సైకిల్ పంపులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము చెప్తున్నాం
ఈరోజు యువకులు మేము స్వచ్ఛంగా సమాజ్వాదీ పార్టీ తరఫున వచ్చాం. ఈరోజు సైకిల్ వాళ్ళది, రేపు సైకిల్ మాది, సైకిల్ పంపు వాళ్ళది. అచ్చా, మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కాబట్టి 6% తీసుకురావడానికి ఓటింగ్ శాతం మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? తీర్పు ఇవ్వాల్సింది ప్రజల దగ్గరే ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పులో కొత్త వాళ్ళు రావాలనుకుంటున్నారు, సామాన్య రావాలనుకుంటున్నారు. ప్రతిదీ వాళ్ళ ఆలోచన శక్తులు ఉంటారు. మేము ధైర్యంగా ఎంతోమంది రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా వాళ్ళు సపోర్టు వీళ్ళు సపోర్టు చూసుకుని పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీలో సామాన్యులు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు కానీ ఇంకా వచ్చే ఎలక్షన్లో కానీ ఈ ఎలక్షన్లోనైనా మాకు పట్టం కట్టవచ్చు. 6% డబుల్ ఓటింగ్ కూడా మాకు రావచ్చు. సో మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఏదైతే మీ యొక్క పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ములాయం సింగ్ యాదవ్ గారు, ఆయన యాక్చువల్గా పార్టీ పెట్టడానికి యాదవ్ను ఉద్దేశించి పెట్టారు. కానీ యాదవులకి ముఖ్య ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణుడు. కాబట్టి ఆ పార్టీ ఏర్పడింది కూడా ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, కృష్ణుడు పుట్టింది కూడా ఉత్తరప్రదేశ్లో. కానీ కృష్ణుడు పుట్టినటువంటి జన్మస్థలంలో కృష్ణుడు యొక్క మందిరం లేదు. మరి దాని గురించి మీ పార్టీ ఏమైనా చెప్పగలుగుతారా? అఖిలేష్ యాదవ్ గారు మీరు అనేది అయితే అక్కడ కృష్ణుడు దేవాలయంతో కలిపి ఆయన కూడా తన సొంత నిధులతో అక్కడ అతిపెద్ద దేవాలయం కూడా కడుతున్నారు. కట్టడమే కాకుండా దాని ఆధునీకరణ కూడా, అంతేకాకుండా దానికి సంబంధించి మంచి ఈరోజు దేవాలయాలకు కావాలి అన్ని ఎఫెక్ట్స్తో సుందరంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సొంత నిధులతో ఒక మంచి మందిరం నిర్మించబోతున్నారు ఉత్తరప్రదేశ్లో. అది అందరికీ ఆహ్వానం వస్తుంది. ఆ రోజు మీరు చూద్దాం. సో మీరు చెప్పింది బాగుంది, కానీ కృష్ణులకు పుట్టినటువంటి జైలు ఏదైతే ఉందో ఆ జైలు స్థానంలో కట్టాలి కదా, ఇది మా యొక్క ప్రశ్న. మీరేమంటారు? తెలియదు. ఇంత చక్కగా స్పందించి తన యొక్క విలువైనటువంటి సమయాన్ని మనకు అందించినటువంటి మన యొక్క ఏదైతే ఎస్పీ పార్టీ నుంచి వచ్చినటువంటి మనం ఆయనకి ఎమ్మెల్యేగా ఇక్కడ విజయనగరం పట్టణానికి తను పోటీ చేస్తుంది. కాబట్టి విజయనగరం ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క మాటల్ని తనకి తాను స్వతహాగా తన లోపల ఏదైతే ఉందో ఒక గోల్, ఆ గోల్ ప్రకారం తను మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి విజయనగరం ప్రజలందరూ కూడా తనను ఆదరించి తనను అభిమానించి